వెల్కమ్ టు GGL న్యూస్. గోనెగండ్ల వైసీపీ పార్టీకి బిగ్ షాక్. గంజలి గ్రామం నుంచి 200 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరిక. పార్టీ కండవలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని గంజలి గ్రామ వైసీపీ నాయకులు, మాజీ ఎంపీటీసీ ఆర్ఎంపీ వైద్యుడు డాక్టర్ బందీ నవాజ్, ప్రస్తుత వైసీపీ ఎంపీటీసీ నాగరాజు ఆధ్వర్యంలో సుమారు 200 మంది వైసీపీ కార్యకర్తలు బుధవారం ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరుతున్న వారికి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి తెలుగుదేశం పార్టీ కండవలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ డాక్టర్ బందీ నవాజ్ మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ విధానాలు నియోజకవర్గంలో ఒంటెద్దు పోకడాలు సహించక విసిగి వేసారి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు చేయూతనందించి అభివృద్ధి సంక్షేమం వైపు కృషి చేస్తుందన్నారు. పార్టీలో చేరుతున్న వారికి వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గౌరవనీయులు మన ఎమ్మెనూరు శాసనసభ్యులు గౌరవనీయులు బివి జయనాగేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో ఆయన చేసిన అభివృద్ధి పనులకు మేము ఆకర్షితులమై వైఎస్ఆర్సీపీలో ఉండి అక్కడ ఏం ఫలితం లేదని చెప్పి, అక్కడ అభివృద్ధి పనులు జరగటం లేదని చెప్పి మాకు ఆ పార్టీ నచ్చక, అక్కడ ఒంటెత్తు పోకడం కూడా మాకు నచ్చక మేము ఈసారి అభివృద్ధి పనులను చూస్తున్నాము, గమనిస్తున్నాము. 2 సంవత్సరాలు అయితే కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన నిద్ర లేకుండా, రెస్ట్ లేకుండా ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో ప్రతిరోజు కార్యక్రమాలు సాగిస్తూ ప్రజల మధ్యన ఉంటూ ఆయన కార్యక్రమాలను, ఆయన అభివృద్ధి చేసే పనులను ఆకర్షితులమై మేము ఇప్పుడు ఆ పార్టీని వీడి తెలుగుదేశం ప్రభుత్వంలో సార్ సమక్షంలో చేరడం జరుగుతుంది. మమ్మల్ని వైసీపీ పార్టీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి గంజహెళ్ల గ్రామానికి చెందినటువంటి గోనెగండ్ల మండలం బందీ నవాజ్ గారు, మాజీ ఎంపీటీసీ, అదే రకంగా ఎంపీటీసీ నాగరాజు గారికి 60 కుటుంబాలు ఈరోజు బేషరతుగా పార్టీలో చేరుతున్నట్టు వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఒకటే చెబుతున్నాం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి నాయకులు గతంలో ప్రతిపక్షాలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడేటువంటి ఈ ప్రభుత్వానికి మద్దతు తెలపాలా, ఎమ్మెగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా గ్రామాలలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చూస్తే ఎక్కడ కూడా పిడికెడు మన్నేసిన పాపాన పోలేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం చేసిన పాపాన పోలేదు. అదే రకంగా చెప్పిన హామీలన్నీ విస్మరించి కేవలం ఈరోజు ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలను చేయాలని చూశారు. దానికి ప్రజలు తీర్పిచ్చి 151 సీట్ల నుంచి 11 సీట్లకు కుదించారు. మరి ఈరోజు 16 నెలలు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులను, చేయబోతున్న పనులను చూసి ఆకర్షితులై వచ్చినటువంటి వారందరూ కూడా ఈరోజు పేరు పేరున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఇంకా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు, ఎందుకంటే గంజల్లి గ్రామ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పార్టీ సమక్షంలో అందరినీ కలుపుకోలుగా కలుపుకుంటూ వచ్చినటువంటి వారు, సీనియర్లు, అదే రకంగా ఉన్నటువంటి వాళ్ళు మేమందరం కూడా ఒక తాటి మీద పార్టీని బలోపేతం చేసుకునే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం.